హెయిర్ ఫాల్‌కి ఇప్పుడు మినాక్సిడిల్ యూజ్ చేయొచ్చు అనుకున్నాం కదా మ్యామ్. సో, యూసేజ్ ఎలా ఉండాలి మినాక్సిడిల్‌ది? మినాక్సిడిల్ అనేది మనకు సొల్యూషన్‌తో పాటు డ్రాపర్ వస్తది. కొన్నిటికి స్ప్రే గూడా వస్తుందనమాట. సో, ద రైట్ డోసేజ్ ఏంటంటే 1 ml. ఐదర్ ఓడీ ఆర్ బీడీ డిపెండింగ్ అపాన్ ద హెయిర్ లాస్ కండిషన్‌ని బట్టి ఉంటది. ఇది మనము మన స్కాల్ప్ మీద విత్ స్ప్రే యూజ్ చేసుకొని ఫింగర్ టిప్స్‌తో జెంటిల్ మసాజ్ ఇచ్చేసి దెన్ ఆఫ్టర్ వీ షుడ్ ఇమీడియట్‌లీ వాష్ ద హ్యాండ్స్ అనమాట. ఎందుకంటే మినాక్సిడిల్ తోటి ఫేషియల్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అగైన్ దిస్ విల్ బి అ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ అనమాట. సో అండ్ ఆల్సో మినాక్సిడిల్ యూస్ చేసినప్పుడు ఇనీషియల్గా ఒక ఫస్ట్ ఫ్యూ వీక్స్ టు 1 month వరకు మనం హెయిర్ ఫాల్ చూస్తాము. బట్ దిస్ ఈజ్ నాట్ డ్యూ టు ద మినాక్సిడిల్. దాని యాక్షనే అలా ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ వీక్స్ వరకు హెయిర్ ఫాల్ ఏదైతే ప్రోన్ టు హెయిర్ పోవాల్సిందే ఉందో దట్ విల్ గో ఆఫ్. ఆ తర్వాత మినాక్సిడిల్ విల్ టేక్ ద యాక్షన్ అండ్ మళ్ళీ హెయిర్ గ్రోత్ అన్నది అవుతుంది. సేమ్ ఇలాగే మనం మినాక్సిడిల్ని సడన్గా స్టాప్ చేసినా కూడా మళ్ళీ మీరు హెయిర్ లాస్ని చూడొచ్చు అనమాట. వన్స్ మనం మినాక్సిడిల్ అన్నది స్టార్ట్ చేసాము అంటే ఇట్ నీడ్స్ మెయింటెనెన్స్. కంటిన్యూగా యూస్ చేస్తుంటేనే దెన్ యూ కెన్ సీ ద ప్రాపర్ రిజల్ట్స్. కానీ ఇలా చెప్పామని చెప్పి అందరూ మినాక్సిడిల్ని కంటిన్యూస్గా యూస్ చేయకూడదు. ఎవరికి నెసెసిటీ ఉందో ఆఫ్టర్ టేకింగ్ ప్రాపర్ డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ వాళ్ళు యూస్ చేస్తే ఇట్ విల్ బి బెటర్.